వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ ట్యూస్డే మనం జీకే క్లాస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో క్లాస్ పూర్తిగా వినండి. ఈ ఛానల్ ఏదో ఎగ్జామ్ టైంలో క్లాసెస్ చెప్పి తర్వాత రిలాక్స్ అయ్యే ఛానల్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఓన్లీ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండడం, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం, దాంతోనే సబ్స్క్రైబర్ను పెంచుకోవడం ఇలాంటి ఛానల్ అయితే కాదు. సబ్జెక్టు నేర్పించే ఛానల్, క్లాసెస్ ఖచ్చితంగా చెప్పే ఛానల్ ఇది. అప్డేట్స్కి సంబంధించి చాలా తక్కువ ఉంటాయి. క్లాసెస్ మాత్రమే మన ఛానల్లో రెగ్యులర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఉమెన్స్ డే ఆఫర్స్గా చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి. అందరికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో జీకే, పాలిటీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ బుక్స్ ఇవన్నీ కూడా, అరిథమెటిక్ ఇవన్నీ కూడా 50% ఆఫ్తో. ఇందులో మీకు అన్నీ ఆల్మోస్ట్ 50 రూపీస్కి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ రైల్వే కోర్సెస్ 25% ఆఫర్తో అందించడం జరుగుతుంది. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏదైనా ఒక ప్రదేశాన్ని, స్థలాన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందడం. అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తే అక్కడ ఏదో ప్రత్యేకత ఉంది, బాగుందేమో అనే ఆలోచనతో ప్రపంచ నలుమూలల నుండి రావడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు. యునెస్కో అంటే ఏంటి చూద్దాం. UNESCO, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేది అండ్ ఇనాగ్రేటెడ్ ఇయర్ కూడా, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. రెగ్యులర్గా చదవండి. అండ్ వీటి యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా. ఓకేనా. దీన్ని స్థాపించబడిన సంవత్సరం 1945లో స్థాపించారు. November 16th. డేట్ అంతా అవసరం లేదు, ఇయర్ ఈజ్ ద మ్యాండేటరీ. హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్. దీంట్లో సభ్య దేశాలు 197, మరియు అదేవిధంగా 12 అసోసియేట్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఇది అడగరు. అండ్ ఇప్పటి వరకు 42 ప్లేసెస్ని భారతదేశంలో వారసత్వ ప్రదేశాలుగా గుర్తించడం జరిగింది. సో అవేంటి అనేది ఒకసారి చూద్దాం. మొదటిసారిగా అజంతా గుహలు 1983లో గుర్తించడం జరిగింది. అజంతా గుహలు, ఎల్లోరా గుహలు అండ్ ఆగ్రా కోట, తాజ్ మహల్, ఈ 4 కూడా మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇది ఏ ఇయర్లో అడగరు, బట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతూ ఉంటారండి రెగ్యులర్గా. సో ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఆగ్రా కోట 1983లో గుర్తించారు, ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఆగ్రా కోట ఏ శతాబ్దంలో నిర్మించారు? 16th century. అండ్ నెక్స్ట్ తాజ్మహల్ కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది షాజహాన్ నిర్మించాడు, 17th centuryలో నిర్మించాడండి. ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ ఈ 2 క్వశ్చన్స్కి ఏ ఇయర్లో ఇది నిర్మించాడు అని అడిగే అవకాశం రెగ్యులర్గా ఉంది. అండ్ నెక్స్ట్ సన్ టెంపుల్ కోనార్క్ 1984లో గుర్తించడం జరిగింది. ఇది ఒడిస్సాలో ఉంది. ఇక్కడ కూడా అడిగే అవకాశం ఉందండి. 13వ శతాబ్దంలో నిర్మించారు. ఎందుకు అడిగే అవకాశం ఉంది కనుక చూస్తే, ఇండియన్ కరెన్సీ నోట్లపై ఇవన్నీ ఉన్నాయండి కొన్ని. ఓకేనా. సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు కొన్ని ఇయర్స్, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అండ్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ మహాబలిపురం 1984లో, అక్కడ మహాబలిపురంలోని కొన్ని కట్టడాలను గుర్తించడం జరిగింది, తమిళనాడు. అండ్ కజిరంగా నేషనల్ పార్క్ 1985ని కూడా 85లో దీన్ని కూడా యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ ఫేమస్ యానిమల్ ఏంటి అనేది తెలియజేయండి. అండ్ మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ 1985లో గుర్తించారు, అస్సాంలో ఉంది. కియోలాడియో నేషనల్ పార్క్ 1985లో గుర్తించారు, రాజస్థాన్లో ఉంది. చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవాలో కొన్ని చర్చెస్, కాన్వెంట్స్ కూడా గుర్తించడం జరిగింది. అండ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ. క్లాసెస్ చెప్పే
రైల్వే క్లాసెస్ చెప్పే ఏకైక ఛానల్ ఇది మాత్రమే అండి. మిగిలిన అన్నీ కూడా ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పట్టుకొని దాన్నే ల్యాగ్ చేస్తూ చెప్తూనే ఉంటారు. ఇది సబ్జెక్ట్ నేర్పించే ఛానల్, సపోర్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఖజురాహో అందాలు 1986లో మనకి గుర్తించడం జరిగింది మధ్యప్రదేశ్లో. అండ్ హంపి 1986లో గుర్తించారు కర్ణాటక. ఇది ఎక్కడ ఉందండి? తుంగభద్ర నది ఒడ్డున. అండ్ ఫతేపూర్ సిక్రీ అక్బర్ది 1986లో గుర్తించారు ఉత్తరప్రదేశ్. ఇది 16th శతాబ్దంలో నిర్మించడం జరిగింది. అండ్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఎట్ పట్టాడకల్లోని కొన్ని కట్టడాలు కూడా గుర్తించారు కర్ణాటక. ఎలిఫెంటా కేవ్స్ 1987లో గుర్తించారు మహారాష్ట్ర. చోలా టెంపుల్స్ని కూడా రికగ్నైజ్ చేశారు తమిళనాడు. ఎగ్జాంపుల్ అందులో బృహదీశ్వర ఆలయం మెయిన్. సుందర్బాన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. నందాదేవి అండ్ అదేవిధంగా వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచీలోని బుద్ధునికి సంబంధించినవి కూడా గుర్తించడం జరిగింది మధ్యప్రదేశ్. హుమాయూన్ టాంబ్ ఢిల్లీలో ఉంటుంది. ఇది కూడా 1993లో గుర్తించారు. ఇయర్ అవసరం లేదండి, బట్ ఓన్లీ 1983లో ఆ 4 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కుతుబ్ మినార్, అండ్ దీన్ని ఎవరు నిర్మించారండి? కుతుబుద్దీన్ ఐబక్ అండ్ ఇల్టుట్మిష్ గారు. ఢిల్లీలో ఉంది. దీన్ని 1993లో రికగ్నైజ్ చేశారు. అండ్ మోనుమెంట్స్ రైల్వే ఆఫ్ ఇండియా, రైల్వేస్కి సంబంధించి కొన్నిటిని కూడా రికగ్నైజ్ చేశారు 1999లో. డార్జిలింగ్ హిమాలయస్ రైల్వేస్, నీలగిరి మౌంటైన్స్ రైల్వేస్ అండ్ కల్కా టు షిమ్లా రైల్వేస్. అండ్ మహాబోధి టెంపుల్ బీహార్లో ఉంది. దీన్ని కూడా రికగ్నైజ్ చేశారు. రాక్ షెల్టర్స్, బింబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్లో, వీటిని కూడా రికగ్నైజ్ చేశారు. సిఎస్టి ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2004లో రికగ్నైజ్ చేశారు మహారాష్ట్ర. చాంపనర్ అండ్ పవగద్ ఆర్కియాలజికల్ పార్క్ గుజరాత్లో ఉంది. దీన్ని రికగ్నైజ్ చేశారు. రెడ్ ఫోర్ట్ 2007లో రికగ్నైజ్ చేశారు, ఢిల్లీలో ఉంది. దీన్ని షాజహాన్ 17వ శతాబ్దంలో నిర్మించారు. అండ్ జంతర్ మంతర్ జైపూర్ 2010లో రాజస్థాన్లో ఉంది. దీన్ని కూడా రికగ్నైజ్ చేశారు. వెస్టర్న్ ఘాట్స్ 2012లో రికగ్నైజ్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు స్ప్రెడ్ అయి ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో ఉంది. మనకి 2013లో రికగ్నైజ్ చేశారు. అండ్ రాణికా వావ్, దీన్ని క్వీన్ స్టిప్వెల్ 11th సెంచరీలో నిర్మించారు. 2014లో గుజరాత్లో ఉంటుంది. దీన్ని రికగ్నైజ్ చేశారు. గ్రేట్ హిమాలయస్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీన్ని రికగ్నైజ్ చేశారు. ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర్ బీహార్, వెరీ ఇంపార్టెంట్ అండి. నలంద అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బీహార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నలంద బీహార్. అండ్ కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంది. దీన్ని రికగ్నైజ్ చేశారు 2016లో. ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కార్బియస్ చండీగఢ్లో ఉంది. దీన్ని కూడా రికగ్నైజ్ చేశారు. హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. దీన్ని రికగ్నైజ్ చేశారు. ద విక్టోరియన్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై 2018లో రికగ్నైజ్ చేశారు. జైపూర్ సిటీని కూడా రాజస్థాన్లో ఉంది, రికగ్నైజ్ చేశారు. అండ్ రీసెంట్గా చూసినట్లయితే రామప్ప టెంపుల్ 2021 తెలంగాణ, ధోలావీరా 2021 గుజరాత్, ఈ రెండింటిని రికగ్నైజ్ చేశారు. రామప్ప టెంపుల్ కనుక చూసినట్లయితే గణపతి దేవ సేనాధిపతి రేచల్ల రుద్రారెడ్డి నిర్మించడం జరిగింది, కాకతీయ పీరియడ్. అండ్ 2023 చూస్తే శాంతినికేతన్ అండ్ హొయాసుల ఆలయాలు, శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ అండ్ హొయాసుల ఆలయాలు కర్ణాటక 2023లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ టాపిక్ నుండి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ చూసినట్లయితే యునెస్కో అంటే ఏంటి అంటే అబ్రివేషన్స్ అడుగుతారు, ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ అడుగుతారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అడుగుతారు, హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. అండ్ అదేవిధంగా ఏ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది, దేన్ని గుర్తించారనుకున్నాం కదా ఇప్పుడు తాజ్మహల్ ఏ రాష్ట్రంలో ఉంది, ఇలాంటివి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఉమెన్స్ డే ఆఫర్ యూజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది క్లాసెస్ చెప్పే ఛానలే అండి, ఓకేనా. ఏదో తీరిగ్గా కూర్చొని మనం ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం, నోటిఫికేషన్ వచ్చింది లేకపోతే ఇది చేయండి అది చేయండి అని రోజు ఒకటి చేసే ఛానల్ కాదు. ఒక క్లాస్ అయినా మీకు యూజ్ అవుతుంది అనే ఆలోచనతోటే నేర్పించే ఛానల్. ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.